ప్రశ్నించే గొంతుకునై అవినీతి పరులైన తండ్రి కొడుకుల భరతం పడతానని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రిలీజ్ చేయండి, సిగ్గు లేకుండా ప్లాట్లని అమ్ముకు తింటున్నారు జోగురామన్న గారు. మొద్దు నిద్ర రత్న హైదరాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జోగు రామన్నను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన వ్యక్తి నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. ప్రతి సంవత్సరము 10,000 రూపాయలు వాళ్ళ చదువు కోసం ఆర్థిక సహాయం చేస్తాని ప్రజలు సమస్యలపై మొరపెట్టుకుంటుంటే పట్టించుకోకుండా ముద్దు నిద్రపోతున్నారని మండిపడ్డారు. కాలనీలో, గ్రామాల్లో కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ కోట్ల రూపాయలకు పడగలెత్తారని అన్నారు. లీజు స్థలాలను కబ్జా చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. 4,000తో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడం మానుకుని వాటిని దేనికి ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చేపట్టిన ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తండ్రి కొడుకులకు దోసుకోవడం, దాచుకోవడం తప్ప మరేమీ తెలియదని దుయ్యబట్టారు. అంతిమ నిర్ణేతలు ప్రజలేనని, రాబోయే రోజుల్లో వారికి సరైన బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ మీడియా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతమందికి ఇంట్లో జాగా ఇచ్చిల్లో రేపు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. సిగ్గు లేకుండా ప్లాట్లని అమ్ముకు తింటున్నారు జోగురామన్న గారు. మొద్దు నిద్ర రత్న, కుంభకర్ణ నిద్ర రత్న, భూభకాసూర రత్న, ఇన్ని బిరుదులు ఇచ్చినా మీ లోపల చలనం లేదు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నారు. జామినీల ఒక ఆదివాసీ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆయనకు ఆర్థిక సహాయం 1,00,000 రూపాయలు చేసిన, అలాగే వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రతి సంవత్సరము 10,000 రూపాయలు వాళ్ళ చదువు కోసం ఆర్థిక సహాయం చేస్తా అని హామీ ఇచ్చిన జోగురామన్న గారు, మీరు మీ పెంపుడు కుక్కలు, మీ చెంచాలు ఏం కామెంట్ చేస్తున్నాయి? నేను వాళ్ళనట గాలికి వదిలేసినట సోయుండి మాట్లాడుతున్నారా జోగురామన్న గారు? పోయిన సంవత్సరమే కంది శ్రీనివాసరెడ్డి స్ట్రైట్ ఉంటాడు, నీలాగా డొంక తిరుగుడు ఉన్నాడు. పోయిన సంవత్సరమే 1,00,000 రూపాయలతో పాటుగా ఒక సంవత్సరానికి అడ్వాన్స్గా 10,000 రూపాయలు వాళ్ళ పిల్లల చదువు కోసం వాళ్ళ తల్లికి ఇచ్చి వచ్చిన నేను. మళ్ళీ ఈ మార్చిలో మళ్ళీ 10,000 పంపిస్తా, ప్రతి సంవత్సరం పంపిస్తా. దాన్ని తెలుసుకోకుండా, అడ్వాన్స్గా 10,000 ఇచ్చింది తెలుసుకోకుండా మీ చెంచాలు, పెంపుడు కుక్కలు వాళ్ళ చదువుకు నేనేం సహాయం చేయలేదని మాట్లాడుతున్నారు. నీ పెంపుడు కుక్కలకు, నీ చెంచాలకు చెప్పు, రే బాబు, కంది శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ 10,000 రూపాయలు పోయిన సంవత్సరం ఇచ్చిండు అడ్వాన్స్గా. మళ్ళీ ఈ సంవత్సరం మార్చి 13వ తారీఖు లోపల మళ్ళా ఇస్తాడు వాళ్ళకి డబ్బులు. 14 సంవత్సరాల నుంచి నువ్వు ఎన్ని శిలాఫలకాలు వేసినావు అవన్నిటి లిస్టు తిత్తున్నాం. ఆ అన్ని శిలాఫలకాల దగ్గర నువ్వు ఏ శిలాఫలకాలు వేసినావు, ఆ శిలాఫలకాలకు, ఆ ప్రారంభోత్సవానికి మంగళం పాడినావు నువ్వు. వాటి మీద అన్నిటి మీద శవయాత్రలు చేయడానికి కూడా మా బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. నా